కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తాడు. మీకు ఎట్లా డౌట్ వచ్చిందో నాకు అర్థం కావడంలే. అంటే ఇక్కడ షర్మిల కూడా పోటీలో ఉన్నారు కదా. శర్మిలం అంటే అందరికీ అభిమానమే, కానీ ఎందుకు ఆమె కాంగ్రెస్ లేకపోయిందో అర్థం కావడంలే. రాజశేఖర రెడ్డి సార్కు ముద్దుల తనయ్య, జగన్ సార్కు ముద్దుల చెల్లెలు, కానీ ఎందుకు వాళ్ళ మీద కక్ష కట్టి ఆమె పోయిందో ఎవరికి అర్థం కావడంలే. ఆమెను ఎవరు పెద్దగా పట్టించుకోవడంలే. ఆమెమంటే ముందంతే అందరికి ఇష్టమే, కానీ ఎవరు పట్టించుకోవడంలే. దాని గురించి ఏం పెద్దగా స్పందించేది అవసరం లేదు. ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా హత్య రాజకీయాలు ప్రోత్సహించొద్దని చెప్తున్నారు. దీని అర్థం ఏమై ఉంటుందంట? దీని అర్థము హత్య రాజకీయాలంటే చాలా కోణాలలో ఉంది ఈ హత్య. ఒక్క వన్ సైడ్ ఏం లేదు. ఎలక్షన్లో వన్ సైడ్ రుద్దాలని దీన్ని చూస్తున్నారు. ఎన్ని కోణాలు ఉన్నాయని హత్యకు సంబంధించి ఎవరు చెప్పినా ఇది కరెక్ట్ ఏం లేదు, ఇది కరెక్ట్ ఏం లేదు అనుకుంటా ఉన్నాయన్నమాట. దీన్ని అవినాష్ రెడ్డి సారు హత్య రాజకీయాలను ప్రోత్సహించే మంచి కాదు. ఆయన చాలా సౌమ్యుడు ఆయన. అది ఆయన గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు. అందుకని నిన్న జగన్ సార్ కూడా చెప్పినాడు. ఏది చాలామంది ఆయన నెగిటివ్గా చెప్తున్నారు. ఈ పిల్లవాడు అంటే జగన్ సార్ కంటే చిన్నోడు మంచోడని. లేకుంటే జగన్ సార్ వాళ్ళ చిన్న ఆయన్ను వీళ్ళు ఏదైనా చేస్తే కన్నా జగన్ సార్ ఒప్పుకుంటాడా? అది ఇప్పుడు షర్మిల గారు కూడా అంటే ప్రతిపక్ష విమర్శలు పక్కన పెడితే షర్మిల కూడా అంటే వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. విమర్శలు అంటే రాజకీయాలలో కొన్ని షర్మిలమ్మ భర్తకు వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఏంటి వచ్చింటాయి జగన్ సార్ వాళ్ళతో. అంటే వచ్చింటాయంటే మామూలే కదా, కంబైండ్ ఫ్యామిలీలో ఏదో వచ్చి దాన్ని ఇప్పుడు ఈ రాజకీయంలో వాళ్ళు పొలిటికల్గా మేము కూడా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పోకూడని పార్టీ. మళ్ళీ షర్మిలమ్మ కూడా కాంగ్రెస్లోనే ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. మళ్ళీ ఏదో బ్యాక్ రావాల్సిందే, ఓరికైనా ఉండాల్సిందే. అది పరిస్థితి. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇక్కడ ఎలా ఉంది? ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయంటారు? పరిపాలనలో ఆయన ఏంటంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి సారు మారిన మనిషిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మారిపోయినాడో అలాగే జగన్ సార్ కూడా చాలా ఆయన ప్రెస్టేజ్ పక్కన పెట్టి జనాలలో మమేకమైపోయి సంక్షేమ పథకాలతో పాటు మనకేం లేదు కదా. ఈ డివైడ్ అయింది కదా స్టేటు. డివైడ్ అయిన తర్వాత మన దగ్గర బడ్జెట్ ఏం లేదు, కానీ ముందు బీద ప్రజలను చూసుకుంటూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తాడు. ప్లస్ ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్కి 5 ఏళ్ళ పదవీ కాలం. జగన్ సార్కి వచ్చేతలకి 3 ఏళ్ళే వచ్చింది. 2 ఏళ్ళు కరోనా పోయింది, కరువు. ఆ కరువులో జగన్ సార్ ప్రతి ఇంటికి కానీ ప్రతి ఊరికి కానీ ఎవరు ఏమి ఇబ్బంది పడుకోకుండా సరుకులు అయితేనేమి, నిత్యావసర సరుకులు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో అన్నీ చేసినాడు. 3 ఏళ్ళ లోపల ఇంత చేసి స్టేట్లో ఇంత యువకుడు మంచి ఉత్సాహవంతుడు మంచి పాలన చేసినాడు. నెక్స్ట్ టైం కూడా బాగా రావాలని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు కానీ ఇప్పుడు వచ్చే పథకాలు నెక్స్ట్ ఒకవేళ ఎవరు దీన్ని కంటిన్యూ చేయలేరు, వేరే వాళ్ళు. ఈయనైతేనే చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు గారు మేనిఫెస్టో చూస్తే జగన్ గారి కంటే చాలా ఎక్కువ పథకాలు, డబ్బులు చాలా వస్తున్నాయి. ప్రజలు అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? చంద్రబాబు పథకాలు పెట్టినాడే కానీ ఒకవేళ ఆ పథకాలు చూసి ఎవరైనా ఓట్లు వేసినారనుకోండి, ఆ పథకాలకు రూల్స్ 150 పెడతాడు. 3 సిలిండర్లని, ఇంకోటిని వాళ్ళకి 3,000 4,000 ఇట్లాంటివి చేసినట్టుని చాలా ఫిల్టర్ చేసి అందరినీ లాస్ట్కి అసహించుకునేటట్టుగా చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు లాస్ట్ టైం పసుపు కుంకుమ 10,000 ఇస్తామని చెప్పేసి అంతే ఎగరగొట్టినాడు. వేరే కాంట్రాక్ట్ ఫండ్స్ అన్ని నిధులన్నీ దాంట్లోకి మళ్ళించి అట్లా పెండింగ్లో పెట్టి ఈయన మీద భారం పెట్టాడు జగన్ సార్ మీద. అట్లా భారం పెడితే ఎట్లా? అది ఇద్దరు మాత్రమే ఉండారు. ఈ ఇద్దరికి అజెండాలు ఏం లేవు, ఓన్లీ జెండాలు మాత్రమే ఉంటాయి. ఏంటికుంటాయి అవి కూడా? ఈవెన్ జగన్ సార్ను రానికోకుండా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతే అడ్రస్ ఉన్నాడు, సినిమాలు కూడా చేయలేడు. అప్రిసియేషన్తో సినిమాలు యాడ్ చేస్తాడు. నిర్మాతలు, డైరెక్టర్లు వాళ్ళు మోసపోతారు. ఎందుకంటే ఈయనకు లోపల వేరే ఆవేశం ఉంటుంది. ఆ సినిమా డైలాగ్ చెప్పాలంటే చెప్పలేడు. ఇవన్నీ కష్టంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఆయన ప్రిస్టేషన్తో ఆయన ఉంటాడు. వాళ్ళ కొడుకు అంటాం ఆయన సపరేట్. ఆయన ఈయన లేని వాళ్ళ కొడుకు ఏం పని చేయలేడు. మోదీ ఆయన పూర్తి సహకారం లేదు. నేను ప్రతిదానికి నేను మీకు అండ ఉండానని చెప్పేసి మోడీ ఆ కూటమి 2 పక్షాలతో ఎప్పుడు చెప్పలే. అప్పుడే మనం అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా జగన్ సార్కు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు, ఆ దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్ సార్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎన్ని సీట్లు అంటే చాలా సీట్లు వస్తాయి. దాదాపుగా 150 ఈజీగా వస్తాయి.
అంటే ఇది ఒక అపహాస్యంగా అని అనుకోవచ్చు ఇప్పుడుండే ట్రెండ్లో ఇన్ని వస్తాయని. ఆయన చేసిన సంక్షేమ పథకాలు అందరూ దృష్టిలో పెట్టుకొని వేయచ్చు, ఎందుకు వేయకూడదు అని మనం అనుకోవాలి కదా. మన ఊరికే ఎందుకు వేయకూడదు అని మనం అనుకోవాలి కదా. ఖచ్చితంగా వేస్తారు. ఇండ్ల కాడుండే ముసలోళ్ళకు కూడా ఈ ఎలక్షన్ ఇదిలో కూడా పోయి ఇండ్ల కాడికి పోయి డబ్బులు పంచుతున్నారు కదా, పెన్షన్స్ కానీ ఏంటన్నా కానీ. కాకపోతే కొన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేస్తారు, ఇప్పుడే చేయాలని ఏం లేదు. ఆయన కొన్ని ప్రభుత్వం వచ్చినా కూడా చెప్పలేనట్టు కూడా చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా జగన్ సార్కు తిరుగులేదు. ఓటమి అనేది కానీ విని పరిస్థితుల్లో ఎదురు చూడాడు ఆయన.